వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీతారామ ఎత్తిపోతల కెనాల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి సత్యవతి, కలెక్టర్ శశాంక. కేసీఆర్ కేబినెట్ లో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్న మంత్రి. వికారాబాద్ జిల్లాలో పంట పొలాల్లో వింత పరికరం దర్శనం. ఈ యంత్రాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు. కీసరలో మెగా జాబ్ మేళా. హాజరైన 5 కంపెనీల ప్రతినిధులు. నిర్మల్ జిల్లా వానల్పాడ్లో దత్త జయంతి వేడుకలు. దత్త మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గ్రామస్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్నేరు వాగుపై నిర్మిస్తున్న సీతారామ ఎత్తిపోతల కెనాల్ బ్రిడ్జి పనులను మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ శశాంక పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ గోదావరి కృష్ణా నదుల అనుసంధానంలో 14-15వ ప్యాకేజీ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. 2003లో చంద్రబాబు హయాంలో ఒక్కరోజు నీరొచ్చి 20 ఏళ్లు కన్నీరు మిగిలిందని, సీఎం కేసీఆర్ హయాంలో చివరి ఆనకట్టైన డోర్నకల్కు 2 పంటలకు నీరందడం ఈ ప్రాంతం ప్రజలు అదృష్టమని ఆమె కొనియాడారు. ఇంత అద్భుతమైన పనులను జరుగుతున్న సీఎం కేసీఆర్ కేబినెట్లో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని మంత్రి తెలిపారు. అది R&B రోడ్ అయితే R&B గారిని వాళ్ళని పంపిస్తాం. ఆ రోడ్లు మరమ్మతులు చేస్తాం, ప్రమాదాలు జరగకుండా. తప్పకుండా ఆ బ్లాస్టింగ్ చేసే క్రమంలో కూడా వాళ్ళకు ఒక టైం ఒక సమయం ఇచ్చి పోలీస్ అధికారులు సిఐ గారు కూడా చూడాలి. పగటి పూట చేయదు, రాత్రి వాళ్ళకి పర్మిషన్ వస్తే పొద్దున మళ్ళీ అదంతా క్లియర్ చేసే బాధ్యత కూడా వాళ్ళు తీసుకునేటట్టు. దయచేసి మీకు ఒక విన్నపం, మన గార్ల బయ్యారం చెరువు వరకు నీళ్ళని తీసుకొచ్చి ఆ గ్రావిటీ ద్వారా మహబాద్ ఆఖరి అంటే డోర్నకల్ ప్రాంతంలో మిగిలిపోయినవి కావచ్చు, లేకపోతే గార్ల బయ్యారం పంటలకు కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం సర్వే జరుగుతూ ఉంది. అవి కూడా అనుమతులు వస్తాయి. ఇంత పెద్ద కెపాసిటీతో పోతున్న నీళ్లను ఇక్కడ నీళ్లు బయటికి తీయడం అనేది ఒక సాహసం అయిపోతుంది. తర్వాత ఏదైనా ఇబ్బంది జరిగితే తీయలేం. కాబట్టి ఆల్రెడీ మనకు స్కోప్ ఉంది. వెన్నవరం వరకు ఈరోజు మనం రైతులు వద్దనే వరకు మనం SRSP నీళ్ళు ఇస్తున్నాం. కాళేశ్వరం వచ్చిన తర్వాత ఈ ఆయకట్టుకు 2 పంటలకు డోకా లేదు. ఇంకేంలో రైతు బంధు రాకముందు సాదా బైనామాలు కావచ్చు, లేకపోతే ఎవరు భూమిలో పొజిషన్లో ఉన్నారు, ఎవరు పేపర్లో పేరు మీద ఉన్నారు అనేది మనం పట్టించుకోలేదు. ఎక్కువ మంది గిరిజనులు వెనకట ఎక్కడెక్కడో కొన్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఇంకా కొన్ని గ్రామాల్లో ఆ సమస్యలు ఉన్నాయి. కలెక్టర్ గారు ఒక్కొక్కటిగా వారు వచ్చినప్పటి నుంచి ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరగడం కావచ్చు, ముఖ్యమంత్రి గారు మహబూబాద్ కార్యక్రమం ఉంది, కలెక్టరేట్ ప్రారంభోత్సవం కావచ్చు, మెడికల్ కాలేజ్ ప్రారంభోత్సవం, పార్టీ కార్యాలయం కూడా. ఈ క్రమంలో ఇక్కడ జరుగుతున్న సమీక్షను, అభివృద్ధి సమీక్షను ఒకసారి వారి దృష్టికి తీసుకెళ్ళడం, ఇంకేదైనా మిగిలి ఉన్న పనులకు మరి అనుమతులు తీసుకోవడం అనేది కూడా ఇది ప్రధాన ఉద్దేశం అని చెప్పి తెలియజేసుకుంటూ, మీ అందరికీ పేరు పేరున చాలా రోజుల తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం నుంచి ప్రత్యేక అనుబంధం ఉంది డోర్నకల్తో నాకు. మరొకసారి ఇక్కడికి రావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ పనులన్నీ వేగవంతంగా చేసి సకాలంలో పూర్తి చేసి రైతులకు లింక్ కెనాల్ ద్వారా పాలేరు రిజర్వాయర్కు నీళ్లు తీసుకెళ్లే కార్యక్రమాన్ని వేగవంతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని మొగ్గిలిగుండ్ల గ్రామంలో ఒక వింత పరికరం ఆకాశంలో నుండి కిందకు దిగింది. ఈ పరికరానికి చుట్టూ కెమెరాలు ఉండి పారాచూట్తో ఇక్కడ ల్యాండ్ అయింది. ఈ యంత్రాన్ని చూసిన గ్రామస్తులు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు పంపారు, లోపల ఎవరన్నా ఉన్నారా, ఏదైనా ప్రమాదం జరిగిందా అని భయాందోళనకు గురై స్థానిక పోలీసులకు, రెవెన్యూ అధికారులకు సమాచారాన్ని అందజేశారు.
పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఈ వింత శకటం ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేపట్టారు. ఇంతలో ఆ యంత్రానికి సంబంధించిన పరిశోధకులు అక్కడికి చేరుకొని అసలు విషయం తెలిపారు. స్పెయిన్ దేశానికి చెందిన హలో స్పేస్ అనే కంపెనీ ఆకాశంలోకి వెళ్లి రీసెర్చ్ చేయడానికి ఈ యంత్రాన్ని తయారు చేశారని, హైదరాబాద్కు చెందిన టాటా రీసెర్చ్ సహకారంతో దీన్ని పరిశీలించారని వివరించారు. భూమి నుండి 40 కిలోమీటర్ల ఎత్తులో ఆకాశంలోకి మనుషులను తీసుకెళ్లి అక్కడ రీసెర్చ్ చేసేందుకు ఈ యంత్రాన్ని తయారు చేశారన్నారు. దీన్ని హైదరాబాద్ నుండి ప్రయోగాత్మకంగా పరిశీలించామని, ఇక్కడ ఎవరూ లేని నిర్మానుష్య ప్రదేశంలో తామే దీన్ని ల్యాండ్ చేశామని నిర్వాహకులు మెకానికల్ ఇంజనీర్ ప్రసాద్ తెలిపారు. ఓకే. సో ఇక్కడ ల్యాండ్ అయింది అనమాట. అంటే ఇక్కడ అంటే మీరు ల్యాండ్ చేశారా? అది ల్యాండ్ మేమే చేసాము. ఎందుకంటే ఇక్కడ ఏది అంటే ఎవరికి హాని లేని టైంలో చూసి దాన్ని మేము బెలూన్ నుంచి దీన్ని 2 వేరు చేస్తే ఇది ఇక్కడ పడిపోయింది అనమాట. పారాచూట్తో స్లోలీ పడిపోయింది. సో దీన్ని మళ్ళీ మేము తీసుకెళ్ళి రికవరీ మళ్ళీ మేము తీసుకెళ్తున్నాం అన్నమాట మా ఆఫీస్లో. సో అది ఇది ఏంటంటే ప్యూర్లీ ఇట్ ఈస్ ఫర్ స్పేస్ టూరిజం. ఒక్కొక్క సైంటిస్ట్ వేరే వేరే ఉంటాయి. మా ఫెసిలిటీలో ఏంటంటే వాతావరణం గురించి, స్టార్స్ గురించి, రీసెర్చ్ గురించి వేరే వేరే సైంటిస్టులు అంతా ఇట్లాంటి పేలోడ్స్ తయారు చేసి పైకి పంపిస్తారు అనమాట. 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. సో ఇది మాత్రం స్పేస్ టూరిజం గురించి. దీన్ని స్పేస్ క్యాపిటల్ అంటారు. ఇది హాలో కంపెనీ, స్పెయిన్ వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసాం అనమాట. ఇవి ఇక్కడ మేము లాంచ్ చేసి రికవరీ చేసి వాళ్ళకి మేము హ్యాండ్ ఓవర్ చేస్తే దీన్ని బట్టి వాళ్ళు ఫ్యూచర్లో మనుషులను పంపించడానికి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిషత్ కార్యాలయంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ఆధ్వర్యంలో యువతి యువకులకు జాబ్ మేళా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఎంపీపీ మల్లారపు ఇందిరా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా ప్రారంభించారు. జాబ్ మేళాలో మొత్తం 5 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, వైఎస్ ఎంపీడీఓ, డిఆర్డీఓ మేనేజర్ దివాకర్, 100 మంది యువతి యువకులు పాల్గొన్నారు. గత ఆగస్టులో 3 జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అప్పుడు కీసరలో చేయలేదు, కీసర గట్కేసర్ సంబంధించి గట్కేసర్ చేయడం జరిగింది. ఉమ్మడి షామర్పేట మండలంలో ఒకటి చేయడం జరిగింది. అప్పుడు ముర్షిదల్పల్లి కూడా చేయలేదు, ముర్షిదల్పల్లి కీసర చేయలేదు. మేడ్చల్, షామర్పేట, గట్కేసర్ చేయడం జరిగింది. వీడియో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో డిఆర్డీ గౌరవ కలెక్టర్ గారు, డిఆర్డీ గౌరవ చైర్మన్ వ్యవహరిస్తారు, పీడీడీఆర్డీ గారు, గౌరవ ఎంపీపీ గారు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన గారి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో గత ఆగస్టులో 3 జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. అప్పుడు కీసరలో చేయలేదు, కీసర గట్కేసర్ సంబంధించి గట్కేసర్ చేయడం జరిగింది. ఉమ్మడి షామర్పేట మండలంలో ఒకటి చేయడం జరిగింది. అప్పుడు ముర్షిదల్పల్లి కూడా చేయలేదు, ముర్షిదల్పల్లి కీసర చేయలేదు. మేడ్చల్, షామర్పేట, గట్కేసర్ చేయడం జరిగింది. కీసర మండలానికి సంబంధించిన గ్రామీణ నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. గౌరవ డిఆర్డీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, పీడీడీఆర్డీ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మైసెల్ఫ్ దివాకర్, జాబ్ డిస్ట్రిక్ట్ మేనేజర్. ఈరోజు జాబ్ మేళాకి మనం 5 కంపెనీలు పిలవడం జరిగింది. జియో టెక్నాలజీస్, మెడ్ప్లేస్ ఫార్మసీ, వరుణ్ మోటార్స్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కంపెనీ అండ్ రిలయన్స్ ట్రెండ్స్ 5 సంస్థల ప్రతినిధులు హాజరవడం జరిగింది. సుమారు 100+ నిరుద్యోగ యువకులు కీసర మండలానికి సంబంధించి, మన జిల్లాకు సంబంధించిన ఇతర వారు కూడా హాజరైనారు. 10th క్లాస్ పాస్, ఐటీఐ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, సాంకేతిక విద్య అందరినీ కూడా మనం తీసుకొని వారి యొక్క కంపెనీలకి రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఇంటర్వ్యూ సెలెక్ట్ చేసి ప్రైవేట్ రంగంలో చాలా డిమాండ్ విపరీతమైన ప్లేస్మెంట్స్కి మనం గౌరవ ప్రజాప్రతినిధులందరితో సమన్వయంతో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి జాబ్ మేళాలు కూడా ఎక్కువ చేయడానికి మేము సంకల్పించాం. అంటే ఇంతకుముందు ఎక్కడెక్కడ చేసేస్తాం మీరు జాబ్ మేళా? ఎక్కడ పెట్టారు? ప్రతి మండలంలో చేస్తాం. ఇక్కడ కీసాల ఫస్ట్ టైమా, ఇంతకుముందు ఏమైనా పెట్టారు? చేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ సహకరించిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. విష్ ఆల్ ద బెస్ట్. ఈరోజు మన కీసర్ మండలంలో జాబ్ మేళా కార్యక్రమానికి వచ్చిన మన ఎంపీడీఓ గారికి, వైస్ ఎంపీడీ గారికి, ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు జాబ్ మేళా కార్యక్రమం మన దయాకర్ గారు
నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పిల్లలు పెద్ద ఎత్తున వచ్చారు. ఇప్పుడు మన 5 కంపెనీలు వచ్చాయి. 5 కంపెనీల నుంచి పరిచయం చేసుకున్నాము. పిల్లలకు కూడా అన్ని విధాలా మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన డిఆర్డిఏ తరఫున ఎవరైతే 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన వాళ్లకు విద్యార్థులకు యువకులందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి 5 కంపెనీలు రావడం జరిగింది. రిలయన్స్, వరుణ్, ఈ విధంగా 5 కంపెనీలు రావడం జరిగింది. మా కీసర మండలంలోని నిరుద్యోగ యువతులను మా మండల ఎంపీపీ గారి అధ్యక్షతన ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కీసర మండలంలోని వివిధ గ్రామాల నుంచి నిరుద్యోగ యువకులు విచ్చేశారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అది ఉద్యోగము అనేది మన యొక్క కర్తవ్యము, మన బాధ్యత అనే ఉద్దేశంతో జీతం ఎంత, అది ఎంత స్థాయిది అనేది కాకుండా కింది నుంచి పైకి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ అవకాశాలను ఈ యొక్క నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. నిర్మల్ జిల్లా బాయింసా మండలం వానల్పాడ్ గ్రామంలో పౌర్ణమిని పురస్కరించుకుని దత్త జయంతి పౌర్ణమి వేడుకలను నిర్వహించారు. గ్రామస్తులంతా దత్త మందిరంలో దత్తాత్రేయ విగ్రహానికి ఉయ్యాల కార్యాలయం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్పనా గణేష్, సర్పంచ్ రాజన్న, ప్రజలు పాల్గొన్నారు. విలేజ్లో ఈరోజు మా గ్రామంలో దత్త జయంతి జరపబడుతున్నది. గత 15 సంవత్సరాలుగా ఈ దత్త జయంతి జరుపుతున్నాము. ఈ దత్త జయంతికి భారీ ఎత్తులో గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు అందరూ వస్తారు. ఈరోజు అన్నదానం కోసం దిగంబర్ టీచర్ అని ఇతను అన్నదానం మొత్తం ఈరోజు ఇతను ఇస్తున్నాడు. మా విలేజ్ చాలా డెవలప్ అయింది మరియు అన్ని రంగాల్లో ముందుంది. హైవేకి ఉంది. అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కల్పనా గణేష్ గారు మరియు మాజీ సర్పంచ్ ముత్తారెడ్డి మరియు నాతోటి కార్యకర్తలు గాంధీ, రావులు, గోపాల్ రెడ్డి, గంగాధర్ పటేల్, విద్దు అందరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొంటారు. మరి ఇంకా ఒక 2 గంటల్లో అన్నదానం స్టార్ట్ అవుతుంది. భారీగా జరుగుతుంది. జగిత్యాల టీఆర్ఎస్ సభకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు. జగిత్యాలలో జరిగే టీఆర్ఎస్ సభకు మెట్పల్లి మండల వెల్లుల గ్రామంలో నుండి భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం ఎంపీపీ మారు సాయిరెడ్డి అధ్యక్షతన దాదాపు 1000కి పైగా కార్యకర్తలు వెల్లుల గ్రామం నుండి బయలుదేరారు. తెలంగాణ
రెండవ డివిజన్ వంగపాడు నగరంలో నిర్వహించే బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 4వ డివిజన్ కార్పొరేటర్ బొంగు అశోక్ యాదవ్ హాజరయ్యారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా రెండవ డివిజన్ వంగపహాడ్ నగరంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. విగ్రహానికి చైతన్య యూత్ ప్రెసిడెంట్ దోమా కిరణ్, బొక్క ప్రవీణ్, పిఎస్సిఎస్ చైర్మన్ మెరుగు రాజేష్ గౌడ్, గ్రంథాలయ డైరెక్టర్ సంద్రాల మధు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రండి మీరు రండి. అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా కుప్పం ఏపీఆర్టీసీ బస్టాండ్ వద్ద గల విగ్రహానికి మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కన్నన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహ ఆవరణ దీపాల అలంకరణలతో వెలిగిపోయింది. అనంతరం కన్నన్ మాట్లాడుతూ అంబేద్కర్ వర్ధంతితో పాటు తమిళ కార్తీక పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని తిరువన్నమలై ద్వీపానికి రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. అప్పుడు నీగా చెప్తాండే నీళ్ళు పోయినా గుమ్మనే ఉండారు, వద్దు వద్దు అనుకోండి. చెప్తాండే నీళ్ళు పోయిండా నీళ్ళు పోయిండా ముందు దుమ్కే సరేనా జై భీమ్. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అదే రోజు పక్క రాష్ట్రమైన తమిళనాడు తిరువన్నమలైలో కార్తీక దీపోత్సవం జరుగుతుంది. కాబట్టి మాకు శివుడు కనిపించడం లేదు, కానీ మాకు కనిపించిన మా ఆరాధ్య దైవంగా అంబేద్కర్ గారి విగ్రహం ముందర ఈరోజు దీపారాధన చేసినాము. శివుడు కోరిన కోరికలకు వరమిస్తాడో లేదో కానీ మా అంబేద్కర్ గారు శిలాశాసనం మరి రాజ్యాంగంలో రాసి మాకు ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి అందరికీ సంక్షేమ పథకాలు రాసి ఎప్పటికీ మా మనసులో
దైవంగా నిలబడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాపట్లలో బాధిరుల ఆశ్రమ పాఠశాలలో బాపట్ల జిల్లా వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం నాయకులు చెల్ల రామయ్య ఆధ్వర్యంలో డిసెంబర్ 9న జరగబోయే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య విలేకరులతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో దివ్యాంగుల కుటుంబాలకు నవరత్నాల పథకాల ద్వారా మేలు జరుగుతుందని అన్నారు. బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్ టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా స్థాయిలో జరుగుతున్న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వేడుకల సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు దివ్యాంగుల నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. కోన రఘుపతి గారు, అలాగే రాష్ట్ర మంత్రి నాగార్జున గారు, అలాగే మన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు, మన బాపట్ల జిల్లా కలెక్టర్ గారు, చీరాల పచ్చూరు అద్దంకి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జీలు కూడా కోరుకుంటున్నారు. తప్పకుండా మన రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ దివ్యాంగ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణరాజు గారు కూడా వస్తున్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో బాపట్ల నియోజకవర్గంలో జిల్లాల స్థాయిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా తప్పకుండా ఈ మీటింగ్కి వచ్చి ఈ మీటింగ్ ద్వారా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు జరుగుతున్న జగనన్న పథకాల్లో ఎంతమందికి దివ్యాంగ కుటుంబాలకు మేలు జరిగినాయి అనే దీని మీద ఆలోచనతో ముందుకు వెళ్ళాలని, అలాగే ఇంకా మన ప్రభుత్వం నుంచి దివ్యాంగులకు ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి అనే దాని మీద కూడా ఈ సభ ద్వారా కూడా మాట్లాడుకొని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకువెళ్తాం ఉద్దేశించి ఈ సభను ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా ఈ నియోజకవర్గంలో బాపట్ల జిల్లా స్థాయిలో ఉన్న దివ్యాంగులందరూ కూడా రావాల్సిందిగా ముఖ్యమించి అందరూ కూడా కోరుతున్నాను. జై జగన్, జై దివ్యాంగులు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు డిసెంబర్ 7వ తారీఖున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాయుధ దళాల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే చాలామందికి తెలియదు ఏంటంటే ఆర్మీకి ఆర్మీ డే అని, ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ ఫోర్స్ డే అని, నేవీకి నేవీ డే అని వివిధ రకాలుగా మరి జరుపుకోవటం అందరికీ తెలిసిన విషయమే. అయితే భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలు అన్నిటికీ కలిపి కూడా సాయుధ దళాల పతాక దినోత్సవంగా డిసెంబర్ 7వ తారీఖున జరుపుకోవటం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా బాపట్లలో ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో కూడా సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలందరికీ కూడా ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, సిఐఎస్ అవ్వచ్చు, బిఎస్ఎఫ్ అవ్వచ్చు, అన్నీ కూడా సాయుధ దళాలందరూ జవాన్లకి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాల జవాన్లందరికీ కూడా మరి జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనం కూడా ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా దేశానికి దేశ సేవలో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులని, సాయుధ దళాలని మరి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి భారతదేశం ఒక మహోన్నతమైనటువంటి దేశం. ఆ దేశం యొక్క సేవలో తప్పిస్తున్నటువంటి మరి సైనికులను ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సాయుధ దళాల జవాన్లందరికీ కూడా సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ. బాపట్లలో సాయుధ దళాల పతాక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక విజయలక్ష్మీపురంలోని బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయ ఆవరణలో అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు ఆధ్వర్యంలో జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాండ్ర సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన సాయుధ దళాల సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని తెలిపారు. సాయుధ దళాల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అంటే చాలామందికి తెలియదు ఏంటంటే ఆర్మీకి ఆర్మీ డే అని, ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ ఫోర్స్ డే అని, నేవీకి నేవీ డే అని వివిధ రకాలుగా మరి జరుపుకోవటం అందరికీ తెలిసిన విషయమే. అయితే భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలు అన్నిటికీ కలిపి కూడా సాయుధ దళాల పతాక దినోత్సవంగా డిసెంబర్ 7వ తారీఖున
జరుపుకోవటం జరుగుతుంది. మరి ఆ సందర్భంగా బాపట్లలో ఉన్నటువంటి బాపట్ల నియోజకవర్గ మాజీ సైనిక సంక్షేమ సంఘం కార్యాలయంలో కూడా సాయుధ దళాల పతాక దినోత్సవం జరుపుకోవటం జరుగుతుంది. ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలందరికీ కూడా ఆర్మీ అవ్వచ్చు, నేవీ అవ్వచ్చు, ఎయిర్ ఫోర్స్ అవ్వచ్చు, సిఐఎస్ అవ్వచ్చు, బిఎస్ఎఫ్ అవ్వచ్చు, అన్నీ కూడా సాయుధ దళాలందరూ జవాన్లకి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాల జవాన్లందరికీ కూడా మరి జాతీయ సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనం కూడా ప్రజలందరూ కూడా భారతీయులందరూ కూడా దేశాంగానికి దేశ సేవలో దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి సైనికులని సాయుధ దళాలని మరి గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి భారతదేశం ఒక మహోన్నతమైనటువంటి దేశం. ఆ దేశం యొక్క సేవలో తప్పిస్తున్నటువంటి మరి సైనికులను ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సాయుధ దళాల జవాన్లందరికీ కూడా సాయుధ దళాల పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి థ్యాంక్ యూ. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సంఘం 19వ కార్తీక వనభోజనానికి మహోత్సవ ఆహ్వాన పత్రికను కుప్పం మండలం ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షుడు ఈఎం సుధాకర్ గౌడ్, చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సంఘం అధ్యక్షుడు మాదిలేటి కృష్ణమూర్తి గౌడ్కు అందించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ముదిలేటి కృష్ణమూర్తి గౌడ్ మాట్లాడుతూ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర స్వామి దేవస్థానం సన్నిధి నారాయణ గార్డెన్స్లో 11వ తేదీని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సంఘం 19వ కార్తీక వనభోజన మహోత్సవానికి కుప్పం, గూడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని ఈడిగ గౌడ్ కులస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ గ్రామంలోని శ్రీ అగస్తీశ్వర స్వామి దేవస్థానం సన్నిధి నారాయణ గార్డెన్స్లో 11వ తేదీని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఈడిగ గౌడ్ సంఘం 19వ కార్తీక వనభోజన మహోత్సవానికి కుప్పం, గూడిపల్లి, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోని ఈడిగ గౌడ్ కులస్తులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంటే తిరుపతి, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా అందరూ కలిపి రాబోయే ఆదివారము 11/12/2022 తేదీ చంద్రగిరి తిరుపతి దగ్గర ముక్కోటి అనే దేవస్థానం ఉండదు. ఇంతకుముందు కూడా మన ఈడు కులస్తులంతా అక్కడ చేరి కార్తీక వనభోజనం చేయడం జరిగింది. ఇప్పుడు భారీ ఎత్తున మన ఈడు కులస్తులు అందరూ కలిసి అక్కడ ఆదివారం జరుపుకుంటున్నాము. కాబట్టి మన ఈడు కులస్తులు అందరూ ఫ్యామిలీ, పిల్లలు అందరూ వచ్చి ఆటపాటలు, ఈ మ్యారేజ్ బీరోస్ ఉంటుంది, ఇంకా కొన్ని గిఫ్ట్ల ఐటాలు ఉంటుంది, కొన్ని బాగా చదువుకుంటే +2 10th బాగా మార్కులకు వచ్చిండే వాళ్ళకి ఎండి 15 గ్రాములు డాలర్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా మన కులస్తులు అందరూ ముక్కోటికి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమం భాగంగా ఈరోజు కుప్పంలో మన కులస్తులు ఎక్కువ కుప్పంలో ఉన్నారు. కాబట్టి ఈ మన లీడర్లంతా కలిసి మన నియోజకవర్గం కలిపి మన సుధాకర్ ప్రెసిడెంట్ గారు కాబట్టి మన పెద్దలు రమేష్ అన్న, వెంకటేష్ అన్న, నాగరాజన్న, ఇంకా పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆధ్వర్యంలో పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ ఫ్యామిలీతో రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీతారామ ఎత్తిపోతల కెనాల్ బ్రిడ్జి పనులను పరిశీలించిన మంత్రి సత్యవతి, కలెక్టర్ శశాంక. కేసీఆర్ కేబినెట్ లో ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్న మంత్రి. వికారాబాద్ జిల్లాలో పంట పొలాల్లో వింత పరికరం దర్శనం. ఈ యంత్రాన్ని చూసేందుకు తరలివచ్చిన ప్రజలు. కీసరలో మెగా జాబ్ మేళా. హాజరైన 5 కంపెనీల ప్రతినిధులు. నిర్మల్ జిల్లా వానల్పాడ్లో దత్త జయంతి వేడుకలు. దత్త మందిరంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న గ్రామస్తులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.